ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. దావీదు అబ్షలోముతో యుద్ధం చేయక తప్పలేదు. దావీదు తనతో ఉన్న ప్రజలందరినీ కూడా లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయిస్తూ ఉన్నాడు. చాలా తెలివిగా తన సైన్యాన్ని 3 గుంపులుగా దావీదు చేశాడు. ఒక భాగాన్ని యోవాబు చేతి కింద, మరొక భాగాన్ని యోవాబు తమ్ముడైనటువంటి అబీషై చేతి కింద, మరొక భాగాన్ని గిత్తీయుడైన ఇత్తై చేతి కింద ఉంచుతున్నాడు. ఈ ముగ్గురు కూడా దావీదు సైన్యంలో ప్రాముఖ్యమైన వారు, పరాక్రమం కలిగినటువంటి సైన్యాధిపతులు. వీరిలో ఇద్దరు దావీదు యొక్క అక్కపిల్లలే, రక్త సంబంధికులు. మనకు తెలుసు. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయంలో 18వ వచనం మనం చూస్తాం. సెరూయా ముగ్గురు కుమారులకు యోవాబు, అబీషై, ఆషాహేలు. ఆషాహేలు ఇదివరకే మరణించిన సంగతి మనం ఎరిగి ఉన్నాం. అయితే ఇదివరకే గత పాటల్లో ఆ యోవాబు గురించి కొంత మనం సమాచారం విని ఉన్నాం. అతడు దావీదు పక్షాన అనేక యుద్ధాలు చేశాడు, పట్టణాలు జయించాడు, యుద్ధాల్లో గొప్ప విజయం సంపాదించాడు. అయితే అతని తమ్ముడైనటువంటి అబీషై కూడా ఎంత గొప్పవాడో మనకు తెలియాలంటే సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయంలో ఒక అనుభవం మనం చూడాలి. దావీదును చంపేందుకు సౌలు యొక్క సైన్యాధిపతి అబ్నేరు సైన్యంతో కలిసి దావీదును వెంబడిస్తుండగా ఒకానొక సమయంలో ఒక స్థలంలో వారు రాత్రి నిద్రపోతున్నప్పుడు సౌలు నిద్రిస్తున్నటువంటి ఆ దండుపాలెంలోనికి నాతో పాటు ఎవరొస్తారు అని దావీదు అడుగుతాడు కదా. అక్కడ ముగ్గురు మనకు కనపడతారు. అహిమేలకు, అలాగే యోవాబు తమ్ముడైన అబీషై. వెంటనే అబీషై నేను వస్తానని దావీదుతో సౌలు దండుపాలెంలోకి వెళ్తాడు. ఆ రాత్రి ఒకవేళ సౌలుకు అబ్నేరుకు మెలకువ కలిగితే దావీదుకు తర్వాత అబీషైకి ప్రాణహాని కలిగే అవకాశం ఉంది. పైగా దావీదుతో అంటాడు, ఈట తీసుకొని సౌలును ఒక్క పొడుపు పొడిచి పరిష్కారం చేస్తానని. అంతటి పరాక్రమశాలి అబీషై కూడా. ఇక 3వ వ్యక్తి గిత్తీయుడైనటువంటి ఇత్తై. ఇతను ఎవరంటే సమూయేలు 2వ గ్రంథంలో 15వ అధ్యాయం మనం చూస్తాము. అబ్షలోము నుండి తను కాపాడుకునేందుకు దావీదు తనతో ఉన్న వారందరూ కలిసి పట్టణాన్ని విడిచి పారిపోతున్నప్పుడు సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 15వ అధ్యాయంలో 19వ వచనంలో మీరు చూడగలుగుతారు. రాజు గిత్తీయుడగు ఇత్తైని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగి పోయి రాజున్న స్థలమున ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదునో తెలియక ఉన్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపాసత్యములు నీకు తోడుగా ఉండునుగా అని చెప్పగా ఇత్తయి అంటాడు దావీదుతో, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలినవాడవును రాజువునగు నీ జీవము తోడు. ఏ స్థలమందు నా ఏలినవాడవగు రాజువగు నీవుందువో ఆ స్థలమందు నీ దాసుడైన నేను ఉందునని రాజుతో మనవి చేశాను. పరదేశి అయిన ఇతడు నివాస స్థలం కోరుతూ యెరూషలేముకు వచ్చాడు. అయితే దావీదును ప్రేమించి దావీదుతో తన వారందరిని తీసుకుని వెళ్తున్నాడు. క్లుప్తంగా వీరి గురించి కొన్ని మాటలు నేను మీ ముందు ఉంచుతున్నాను. ఈ ముగ్గురిని అధిపతులుగా వ్యూహపరిచి దావీదు యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు. దావీదు వీరితో కూడా యుద్ధానికి బయలుదేరే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఒకవేళ అలాగా దావీదు యుద్ధానికి వెళ్తే అబ్షలోము ఆ యుద్ధంలో మరణించేవాడు కాదేమో. అయితే వీరు దావీదును నివారించారు. మేము తరమబడినా పర్వాలేదు, మాలో సగం మంది మరణించినా పర్వాలేదు, 10,000 మందితో సమానమైన నీవు మాతో యుద్ధానికి రాకూడదు, నువ్వు పట్టణంలో నుండి ఉండి మాకు సహాయం చేయమని అతన్ని నివారించారు. అయితే ఈ అధ్యాయంలో 5వ వచనం చదువుతున్నప్పుడు కాస్త బాధ అనిపిస్తోంది. తాను నియమించినటువంటి యోవాబును, అబీషైని, ఇత్తైని పిలిపించి నా నిమిత్తమై యవనుడైన అబ్షలోముకు దయచూపుడని ఆజ్ఞాపించాను. జనులందరూ వింటుండగా అధిపతులందరికీ రాజు గనక ఆజ్ఞాపిస్తున్నాడు, కానీ వాస్తవంగా రాజు వారిని బ్రతిమిలాడుతున్నట్టుగా ఉంది. తన ఉపపత్నులను తెరిచి ఎంతో ద్రోహం చేసి దావీదును చంపి రాజ్యాన్ని, సింహాసనాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్న అబ్షలోము తన కుమారుడి గనక ఇదివరకే ఒక చిన్న బిడ్డను పోగొట్టుకున్నాడు, అమ్నోనును పోగొట్టుకున్నాడు కనుక దావీదు అబ్షలోము మీద ప్రాణం పెట్టుకొని ఉన్నాడు. ఇక అబ్షలోముకు దావీదుకు మధ్యలో యుద్ధం మొదలైంది. దావీదు సేవకులు ఎదుట ఇజ్రాయేల్ ప్రజలు నిలవలేక ఓడిపోతున్నారు. దాదాపుగా 20,000 మంది ఆ యుద్ధంలో మరణించారు. అయితే అంతకంటే కూడా ఎక్కువగా అడవిలో చిక్కుకొని ఎక్కువగా నశించారని రాయబడింది.
ఇక 9వ వచనం చూస్తున్నప్పుడు అబ్షలోము కంచెర గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురయ్యను. ఆ కంచెర గాడిద ఒక గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల కిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకున్నందున అతడు ఎత్తబడి ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడుచుండగా అతని క్రిందనున్న కంచెర గాడిద సాగిపోయాను. అతనికి పొడవాటి బలమైనటువంటి ఆ వెంట్రుకలు ఉన్నాయి కనుక ఆ మస్తకి వృక్షం కింద వెళ్తున్నప్పుడు ఆ వెంట్రుకలు చిక్కుబడి చెట్టుకు వేలాడుతున్నాడు అబ్షలోము. నేను అనుకుంటున్నాను అతని యొక్క తిరుగుబాటు, అతని యొక్క అతిశయము, అతని యొక్క పాపములో అతడు చిక్కుకొని ఉన్నాడు. అబ్షలోము మరణము దావీదు తెలుసుకున్న తర్వాత దావీదు బహుగా దుఃఖపడి ఏడ్చి, నా కుమారుడు అబ్షలోమా, నీకు బదులుగా నేను మరణించి ఉంటే మంచిది అని వాపోయాడు. కానీ లేఖనం అంటున్నటువంటి సంగతి ఏంటంటే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయంలో మీరు 20వ మాట గమనించండి. పాపము చేయువాడే మరణమునందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు, నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. ప్రవక్త అయిన ఇర్మియా కూడా మాట్లాడుతూ అంటాడు, ప్రతివాడు తన దోషము చేతనే మృతి నొందును, ఎవడు ద్రాక్షాకాయలు తినునో వాని పల్లె పులియును అంటాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం హెచ్చరిక చేయబడుతున్నాం. పాపము చేయవాడు తన పాపంలోనే మరణిస్తాడు, ఆ పాపము ద్వారానే పట్టుబడతాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 27వ వచనం అంటుంది, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు, అప్పుడు ఆయన ఎవరిని క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చింది. అయితే ఇక ఈ అధ్యాయంలో ఈ పాఠము ముగించక మునుపు మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూడాలి. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయము 19వ వచనం నుండి 32 వచనాలు. ఇక్కడ మనకు అహిమయస్సు అనే వ్యక్తి కనబడుతున్నాడు, అలాగే కూషి అనే మరొక వ్యక్తి కనబడుతున్నాడు. ఈ ఇద్దరు కూడా యోవాబు కింద సైన్యంలో పనిచేస్తున్నారు. చెట్టు కింద చిక్కుకొని వేలాడుతున్నటువంటి అబ్షలోమును యోవాబు బాణములతో కొట్టి చంపాడు కదా, అలాగే యుద్ధములో దావీదు సైన్యం గెలుపొందింది కదా. ఈ విషయాన్ని పరిగెత్తుకుని వెళ్ళి ఆ దావీదుకు తెలియజేయాలన్న ఆశ అహిమయస్సు కలిగి ఉన్నాడు. అయితే అతడు అబ్షలోము మరణం గురించి అంశం తెలిసినవాడు కాదు, యుద్ధం గురించి మాత్రమే తెలిసినవాడు. యోవాబు సైన్యాధిపతి కనుక ఎవరి ద్వారా ఏ పని చేయించాలో యోవాబుకు మంచి ఆలోచన ఉంటుంది. అందుకే అతడు కూషిని పిలిచి, నువ్వు చూసింది యుద్ధ సమాచారము దావీదుకి వెళ్ళి చెప్పమని కూషిని పంపుతున్నాడు. అయితే 1-2 మార్లు ఈ అహిమయస్సు, నేను వెళ్తాను, నేను పరిగెత్తుకెళ్ళి దావీదుకి వర్తమానం చెప్తానని ఆ యోవాబును తొందర చేస్తున్నాడు కనుక సరే వెళ్ళు అన్నాడు యోవాబు. ఈ అహిమయస్సు ఆ కూషి కంటే ముందుగా పరిగెత్తి దావీదును చేరుకున్నాడు. దావీదు మనసంతా అబ్షలోము మీద ఉంది కనుక యుద్ధ సమాచారము కంటే కూడా ముందుగా అబ్షలోము నా కుమారుడు క్షేమంగా ఉన్నాడా, యవనుడు అబ్షలోము బాగున్నాడా అని అడుగుతున్నాడు. యుద్ధంలో మన వారికి విజయం కలిగింది, కానీ అబ్షలోము సంగతి ఏమైందో నాకు తెలియదు అంటాడు అహిమయస్సు. అయితే ఇంతలో కూసి వచ్చి, ఈ దినమున యెహోవా నీ మీదికి వచ్చిన వారందరినీ ఓడించి నీకు న్యాయం తీర్చినని చెప్పి, నీ శత్రువులందరూ నీ బాలుడైన అబ్షలోము ఉన్నట్టే ఉన్నారు అంటాడు. అబ్షలోము మరణించాడని దావీదుకి తెలిసి బహుగా దుఃఖపడి ఏడ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ముగింపుగా ఇక్కడ ఒక ఆత్మ సంబంధమైన మాట చెప్పాలని ఆలోచిస్తున్నాను. అదేంటంటే అహిమయస్సులాగా వర్తమానం లేకుండా మనం పరిగెత్తకూడదు, లేదా వర్తమానం చెప్పేందుకు పంపబడకుండా కూడా మనం పరిగెత్తకూడదు. మీ శత్రువులందరినీ కూడా దేవుడు ఓడించి మీకు న్యాయము తీర్చును గాక. గాడ్ బ్లెస్ యూ.